నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలి. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. భారత్ బంద్ శాంతియుత ర్యాలీ విజయవంతం. భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్ఆర్కు సంబంధించిన అంశాలపై రెవెన్యూ, పంచాయతీ, నీటిపారుదల శాఖలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రమబద్ధీకరణ దరఖాస్తులను పకడ్బందీగా పరిశీలించాలన్నారు. ప్రతి అధికారి ఎల్ఆర్ఎస్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. మున్సిపాలిటీలు, మండలాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అనంతరం ట్రైనర్లు ఎల్ఆర్ఎస్లోని అంశాలు, సంబంధిత మొబైల్ యాప్లోని విషయాలు, దరఖాస్తుల పరిశీలన సమయంలో పాటించాల్సిన నిబంధనలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సమావేశంలో డిఆర్ఓ భుజంగరావు, జెడ్పీసీఓ గోవింద్, డిపిఓ శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం చేపట్టిన భారత్ బంద్ శాంతియుత ర్యాలీ విజయవంతమైంది. ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేపట్టుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా వర్గీకరణ వ్యతిరేక కమిటీ దేశవ్యాప్త బంద్కు పిలుపిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించి మద్దతు తెలిపాయి. నిర్మల్లోని ప్రధాన వీధుల గుండా శాంతియుత ర్యాలీ నిర్వహించి ఆడియో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యంలో జిల్లా కలెక్టర్ బత్తుల రంజిత్, కోకనవేలు బొడ్డు లక్ష్మణ్, ఎల్మల రాజేశ్వర్, నక్క రాజన్న, కుంటోల వెంకటస్వామి, డి జగన్మోహన్, ఆయా మండల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్త బంద్ భాగంగా ఆర్టికల్ 341ని సవరించకుండా, పార్లమెంట్లో బిల్లు చేయకుండా, రాష్ట్రపతి ఆమోదం పొందకుండా ఈరోజు సుప్రీంకోర్టు అనేది ఇచ్చిన తీర్పుని మేము అందరం వ్యతిరేకిస్తూ ఈ పత్రాన్ని రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడ్, మాల ఉప కులాల ఆధ్వర్యంలో మరి భారత్ బంద్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది. మరి భారీ ర్యాలీతో ఆర్టీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణ ఎందుకు వర్గీకరిస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మాపై చిన్న చూపు ఎందుకు చూస్తున్నాయి? ఇప్పటికైనా పునరాలోచించి అటువంటి ఆలోచన విధానం మానుకోవాలని సందర్భం తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగంలో వర్గీకరించి అర్హత లేదు. పార్లమెంట్ ఆమోదం పొందాలి. సుప్రీంకోర్టు న్యాయవాదులది కాదు, పార్లమెంటు అది బాధ్యత. కాబట్టి ఇది చెల్లకుండా మాల మాదిగాలను చిచ్చు పెట్టడానికి, రాజకీయంగా వాడుకోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేసి మమ్మల్ని ఆగమాయం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అటువంటి పద్ధతులు మానుకొని సరైన పద్ధతిలో మేలుకోవాలని కోరుచున్నాం. అందరికీ జై భీమ్. ఏదైతే ఈ నెల 1వ తారీఖున సుప్రీంకోర్టు భారత రాజ్యాంగాన్ని కాలదొరుస్తూ, దాన్ని తూట్లు పొడుస్తూ వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని ఒక తీర్పుని ఇవ్వడం జరిగిందో, దానికి మేమందరం మాల ఉపకులాలు, ఎస్సీలో ఉన్నటువంటి మిగతా 58 ఉపకులాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు భారత్ బంద్ను ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కూడా బంద్ని ప్రకటించడం, ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాలలో, అదేవిధంగా తాలూకా పట్టణ కేంద్రాలలో కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి
ఇటువంటి తీర్పు అనేది ఏదైతే సుప్రీంకోర్టు ఈ నెల 1న ఇచ్చిందో అదే సుప్రీంకోర్టు మరి 2004లో ఈవి చిన్నయ్య గారు కేసు వేసినప్పుడు ఇదే సుప్రీంకోర్టు 5 బెంచీలతోటి ఆర్టికల్ 341ని సవరించకుండా పార్లమెంటులో చట్టం తీసుకురావాలి. ఆర్టికల్ 341ని సవరించాలంటే పార్లమెంట్లో చట్టం తేవాలి. మరి పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చిన తర్వాతనే రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే వర్గీకరణ అనేది చేసుకోవచ్చు ఈ రిజర్వేషన్లలో అని ఇదే సుప్రీంకోర్టు 5 బెంచీలతో తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అదే సుప్రీంకోర్టు కొన్ని మతశక్త పార్టీలకు లోబడి లొంగిపోయి ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణను అప్పచెప్పడం అనేది దీన్ని మాల ఉపకులాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రజా సంఘాలు అదేవిధంగా మరి ఏవైతే వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సోదరులు ఇక్కడ చేయడం జరిగింది, దానికి బహుజన సమాజ్ పార్టీగా మరి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఇలా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఏవైతే మరి కేంద్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పేరుపైన మరి వాళ్ళు చేత కాక వాళ్ళు చేయలేక మరి ఎస్సీలు కలిసి ఉన్నారు వాళ్ళని ఎగొట్టాలా అనే దాని మీద మరి కంకణం కట్టుకొని ఏవైతే కేంద్ర ప్రభుత్వం మరి సుప్రీంకోర్టును అడ్డుపెట్టుకొని ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చింది. ఏవైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పేసి మరి విధానం తీసుకొచ్చింది. అదేవిధంగా క్రిమిలేయర్ విధానాన్ని కూడా మరి అమలుపరచాలంటుంది. దీన్ని బహుజన సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏవైతే ఈ విధానం అటువంటి సరైనది కాదు అంటున్నాం. మరి ఏవైతే గతంలో మరి కొన్ని దశాబ్దాల కిందట మరి బీసీ సోదరుల కోసం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ వీళ్ళకు ఏవైతే ఏదమని చెప్పేసి అని అంటున్నారో బీసీలకు మరి ఏబీసీలు వర్గీకరణ చేస్తే మరి ఆ వర్గీకరణ చేసినప్పుడు మరి బీసీలందరూ కూడా సఖ్యతగా ఉన్నారా? అందులో చాలా మందికి ఇప్పటికి కూడా మరి ఎంబీసీ అనేటువంటి విధానం వాడుతున్నారు. దేనికోసం అంటే చాలా మంది బీసీలు కూడా ఇప్పటికి కూడా వాళ్ళ కనీస విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఉపాధిలో రాలేకపోయింది. మరి ఒకవేళ ఏబీసీలు వర్గీకరణ చేస్తే మరి సఖ్యతగా ఉంటుందా? మరి ఏ విధంగా విశ్లేషణ చేయగలుగుతుందా అని చెప్పేసి అంటున్నాం. ఏవైతే ఎస్సీ ఎస్టీల యొక్క వర్గీకరణ దాని మీద ఖచ్చితంగా పరిశీలించాలా, సుప్రీంకోర్టు పరిశీలించాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. అదేవిధంగా ఏవైతే ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ల కొరకై ప్రత్యేకమైనటువంటి మరి కమిషన్ వేయాలని చెప్పేసి అంటా ఉన్నాం. ఈరోజు బంద్కు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి దానికోసం మరి వీళ్ళు పాల్గొన్న వ్యక్తులు కూడా మరి ఏదైతే మీరు స్వచ్ఛందంగా ఆలోచించారా? ఇది ఎవరికి మరి ఎస్టీలో ఉన్నటువంటి ఒక సమాజానికి వ్యతిరేకం కాదు, ఒక సమాజానికి అనుకూలం కాదు. కలిసి ఉన్నటువంటి దాన్ని విడగొట్టినటువంటి ఘనత ఏవైతే మరి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం, దానికి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే రేవంత్ రెడ్డి గారు నేనే అమలు చేస్తా అని చెప్పేసి అన్నటువంటి మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇది మేము దుర్మార్గం అంటున్నాం. బహుజన సమాజ్ పార్టీగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ విధానాన్ని ఈ విధంగా ఉంటే మేము మరి అంతర్వారుగా పోరాటం చేస్తాం. మేమైతే ఐక్యంగా ఉండి మరి భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించే కోసం మేము ఐక్యతను చాటుకుంటాం. లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బాపరావు మంగళవారం మృతి చెందారు. బుధవారం నిర్మల్ మండల పరిషత్ మాజీ ఎంపీపీ భాజపా నాయకుడు వి సత్యనారాయణ గౌడ్ బాపరావు సత్యమణి వారి కుమారుడును రాజును కుటుంబ సభ్యులు పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారిని ఓదార్చి మానసిక ధైర్యాన్ని కల్పించారు. బాపరావు సర్పంచ్ గ్రామానికి ఎన్లేని సేవలు అందించి ప్రజల మనసులో నిలిచిపోయారని అన్నారు. ఆయన వెంట నాయకులు రమణాగౌడ్, రమేష్, శంకర్ తదితరులున్నారు. విద్యుత్ శాఖ పరిధిలో ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక పోటీతత్వాన్ని పెంచి వివిధ పారామీటర్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది మంత్ పేరిట ఏప్రిల్ నుండి జ్ఞాపికలు అందజేయనున్నట్లు నిర్మల్ సర్కిల్ సూపరింటెండెంట్ బి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి నెల ఉత్తమ పనితీరు అవార్డులు, ఉత్తమ ఇంప్రూవ్మెంట్స్ అవార్డులను ప్రతిభావంతమైన అధికారులకు సిబ్బందికి అందజేస్తామన్నారు. సంస్థ శ్రేణికి వర్ణారెడ్డి ప్రతి నెల బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది మంత్ పేరిట అవార్డు ప్రకటిస్తున్నారని తెలిపారు. ఇది వినియోగదారులకు మరింత మెరుగైన నాణ్యమైన సేవలు అందించడానికి దోహదపడుతుందన్నారు. బాసర IIIT యూనియన్ CIT ఆధ్వర్యంలో గంట పాటు గేటు ముందు ధర్నా నిర్వహించారు. CIT జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేష్ మాట్లాడుతూ బాసర IIIT కార్మికులకు 10,800 రూపాయల జీతమే తీసుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బేసిక్ సాలరీ అమలు చేయాలని గత ప్రభుత్వం జియో జారీ చేసిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమదోపిని నివారించి వారికి న్యాయంగా రావాల్సిన మొత్తం జీతం వెంటనే కార్మికులకు అందించాలన్నారు. లేని పక్షంలో సెప్టెంబర్ 9న జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేపడతామన్నారు. సాయిలు, లింగన్న, భారతి, దయానంద్, సిద్ధు, సాయిలు, ప్రేమల, గోదావరి, శారదమ్మ, లలితాబాయి పాల్గొన్నారు. గత 2021 నుంచి ఇప్పటి వరకు
వీడియో డబ్బులు కరువు భత్యం కింద పెంచాల్సిన డబ్బులు ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నాయి. 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన వీడియో డబ్బులను 3 సంవత్సరాల కాలం గడిచిన పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్లు ఇప్పటికే వీడియో డబ్బులు లేక చాలీచాలని జీతంతో ఇలా 10,000 జీతంతో ఇలా కార్మికులు కాలం వెళ్ళదీస్తున్న పరిస్థితి ఉంది. ఇలా చట్టాలు జీవోసు కాయిదాలుగా పరిమితమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే జీవో నెంబర్ 60 కానీ జీవో నెంబర్ 70 కానీ జీవో 14 కానీ వెంటనే అమలు చేయాలి. 72 షెడ్యూల్ ప్రకారము మాస్టర్ ట్యూబ్ లైట్లో జీవోను అమలు చేయాల్సిన అవసరం ఇంకా ఉందని ఈరోజు సిఐటి నిర్మల్ జిల్లా కమిటీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 15 రోజులలో వీడియో డబ్బులు ఇట్లా చెల్లించకుంటే ఈ నెల 31 నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమంగా నిర్వహిస్తామనేది సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా ఈ ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ కాంట్రాక్టర్లకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జూలై నెల నుంచి ఇప్పటిదాకా జీతాలు ఇంకా పెండింగ్లు ఉన్నాయి. జీతాలు ఇంకా వెంటనే విడుదల చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. గుర్తింపు కార్డ్స్ కానీ అదేవిధంగా కార్మికులను పర్మిట్ చేసే దాంట్లో కానీ ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. హెల్త్ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఇంకా కల్పించాలని ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. వీడియో డబ్బులు ఇట్లా 5 తారీఖు లోపు మొత్తం పూర్తి చేయకుంటే సమ్మెకి ఇంకా పోవడానికి ఇంకా వెనకాడం అనేది ఈ కాంట్రాక్టర్లు కానీ అధికార ప్రభుత్వానికి కానీ తెలియజేయడం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి రాజన్న కోరారు. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా 6 గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేయకపోవడం విచారకమన్నారు. సమస్యల పరిష్కారం కోసం మాస్లైన్ ఆధ్వర్యంలో చేపట్టే ధర్నాకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నంది రామయ్య, బక్కన్న, ఎస్ గంగన్న, గఫూర్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని ఎస్సీఎల్ టెక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెక్ బి ప్రోగ్రాం కోసం సిఈసి వొకేషనల్ ఎస్సీ గ్రూప్లో 2024లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 24లో సిద్ధార్థ వొకేషనల్ జూనియర్ కళాశాలలో మెగా జాబ్యాలను నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ జిల్లాధికారి పరశురాం తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ రంగ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. మేళాకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్థులకు సంబంధించిన పత్రాలతో పాటు ఆధార్, పాస్పోర్ట్తో హాజరు కావాలన్నారు. ఈ నెల 22న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు యోగాసన స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక అంబేద్కర్ భవన్లో ఉదయం 8:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోటీలు జరుగుతాయని వివరించారు. రాష్ట్ర స్థాయి కమిటీ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నామని, ఆసక్తి ఉన్న వారు పోటీలో పాల్గొనాలని కోరారు. రేపు అనగా 22 తేదీ గురువారం రోజున అంబేద్కర్ భవన్లో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఆసక్తి కలవారు అందరూ హాజరై తమ పేర్లు 9 గంటల వరకు నమోదు చేసుకొని అందరూ పార్టిసిపేషన్ చేసి విజయవంతులు కావాలని కోరుకుంటున్నాను. విన్ అయిన వాళ్ళకి, గెలిచిన వారికి పతకాలు కూడా ఇవ్వబడును, సర్టిఫికెట్స్ కూడా ఇవ్వబడును. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడానికి ప్రాక్టీస్ చేయించి తీసుకెళ్లి అక్కడ మీకు మంచి అవకాశాలు ఇప్పించబడును. ఆసక్తి కలవారు హాజరై 9 గంటల వరకు మీ పేరు నమోదు చేసుకొని జిల్లా స్థాయి యోగా పోటీలో పాల్గొని మీ ప్రతిభను కనపరుచుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పూర్తిగా నెరవేర్చలేదని, అందుకు నిరసనగా ఈ నెల 20న గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ చందమ్మల టీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ధర్నాకు లక్ష్మణ్ చందమ్మల అన్ని గ్రామాల అర్హులైన రైతులందరూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. జిల్లాలోని కేజీబీయూల వల్ల వివిధ నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలకు మండలాల వారీగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఓ రవీంద్రెడ్డి తెలిపారు. ఆయా మండలాల పరిధిలో కేజీబీయూల వంట మనిషి, సహాయ వంట మనిషి, స్వీపర్, స్కావెంజర్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్, డే అండ్ నైట్ వాచ్మెన్ పోస్టుల ఖాళీలు ఆయా మండలాలకు చెందిన 10వ తరగతి ఉండిన వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఆయా మండలంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఆగస్టు 31 చివరి తేదీ పేర్కొన్నాడు. పూర్తి వివరాలకు మండల విద్యాశాఖ కార్యాలయం సంప్రదించాలన్నారు. నిర్మల్ జిల్లా కస్తూర్బా విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో 32 సుమారుగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు భర్తీ చేస్తున్నాము. ఈరోజు పేపర్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము. అందులో 17 కుక్స్, వంట మనుషులు, ఒక 8 మంది స్కావెంజర్స్, ఒక 5 డే అండ్ నైట్ వాచ్మెన్లు, ఒక 2 అటెండర్లు, వీళ్ళందరూ కూడా జిల్లాలోని 18 కేజీబీల్లో నియమింపబడతారు. వీళ్ళు 61 సంవత్సరాల వయసు నిండిన వారు వారిని టర్మినేట్ చేయడం వల్ల ఈ వేకెన్సీస్ అయ్యాయి. మినిమం వీళ్ళకి 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉండాలి. అసిస్టెంట్ కుక్స్కి అయితే 7వ తరగతి క్వాలిఫికేషన్ ఉండాలి. రిజర్వేషన్ రోస్టర్ విధానము
విధి విధానాలన్నీ కూడా గౌరవ ఎంఈఓలకి పంపించడం జరిగింది. ఏ కేజీ అంటే ఆ మండలంలో నేటివ్ అయి ఉండాలి. సపోజ్ ఏ కేజీబీవీ అయితే సపోజ్ కేజీబీవీ నిర్మల్ అర్బన్ ఉంది, అందులో వేకెన్సీస్ ఫిల్ చేయడానికి కేజీబీ నిర్మల్ అర్బన్కి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అందులో ఏ పోస్టు ఏ రిజర్వేషన్లో ఉన్నది ఎంఈఓల దగ్గర అందుబాటులో ఉంది. అప్లికేషన్స్ తీసుకొని ఆయా మండలాల్లో ఎంఈఓల ఆఫీసుల దగ్గర అప్లై చేయాలి. దాని తర్వాత 3 man సెలక్షన్ కమిటీ ఉంటుంది. తహసీల్దారు, ఎంపీడీఓ, ఎంఈఓ ముగ్గురు సెలక్షన్ కమిటీ చేసేసి ఫైనల్గా వారికి కాంట్రాక్ట్ బేసిస్పై నియామక ఉత్తర్వులు జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. ఉపాధి హామీ పథకం కింద వివిధ గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో జరిగిన అక్రమాలు ఈజీఎస్ సోషలాటిలో ప్రజావేదికలు వెల్లడవుతున్నాయి. నర్సాపూర్ జిల్లాలో 2 ఏళ్లుగా చేపట్టిన పనుల నిర్వహణపై 13 గ్రామ పంచాయతీల్లో సోషలాటిని పూర్తి చేయగా మండల కేంద్రుడు ఎంపీడో కార్యాలయంలో బుధవారం ప్రజావేదిక నిర్వహించారు. డిఆర్డీఓపీడీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల వారీగా ఉపాధి హామీలు చేసిన పనులు సమీక్షించారు. ఇందులో 91,637 రికవరీ చేయాలని ఆదేశించారు. మామిడమండలోని ప్రతి గ్రామంలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేపడుతున్నట్టు సూపర్వైజర్ నరేందర్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో జ్వరబాధితులు గుర్తించి మందులు అందజేశారు. జ్వరం తీవ్రత ఎక్కువ వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా జిల్లా ప్రధాన ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆరోగ్య సిబ్బంది వెంకటలక్ష్మి, ఆశా కార్యకర్తలు ఉన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలు పాఠశాలలో, కళాశాలలో రక్షాబంధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి శివకుమార్ మాట్లాడుతూ అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతిగా రక్షాబంధన్ అన్నారు. ఈ కార్యంలో దినేష్, సాయి, కార్తీక్, సత్య, జై, దీక్ష కళాశాల విద్యార్థులు ఐశ్వర్య, రిషిత, రాధా, ప్రత్యక్ష, శ్రీనిధి పాల్గొన్నారు. మామడ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బుధవారం విద్యార్థులు కలిసి ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. నాటిన మొక్కలు సంరక్షించాలన్నారు. భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటారన్నారు. మొక్కల వల్ల ఉపయోగాల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలి. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. భారత్ బంద్ శాంతియుత ర్యాలీ విజయవంతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.